బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. నేడు నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్లోని రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో నగర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, రామయ్య భక్తులు పాల్గొనున్నారు. శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శోభాయాత్ర సాగే మార్గంలో ఆంక్షలు విధించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, మంగళహాట్ పిఎస్, పురాణాపూల్, బేగం బజార్, సిద్దంబర్ బజార్, గౌరీగూడ, గురుద్వారా, రామ్ మందిర్, తిలక్ పార్క్, పుట్లిబౌలి, కోటి, ఆంధ్ర బ్యాంక్, బడిచౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరనుంది. ఇక అంబర్పేట్ నుంచి ఫిలింనగర్ నుంచి మరికొన్ని శోభాయాత్రలు కోటి వ్యాయామశాలకు వస్తాయన్నారు. ఇక ఆకాశ్పురి నుంచి మరో శోభయాత్ర దూల్పేట్ కూడలి వద్ద కలవనుంది. శాంతియుతంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తామని, శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవునా అన్నపానీయాలు అందుబాటులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. నేడు నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్లోని రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, శ్రీరామనవమి సందర్భంగా ఏ ఏర్పాట్లు చేశారు? మరి శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది? దీనిపై అప్డేట్స్ ఏంటి ప్రణయ్? శ్రీరామనవమి సందర్భంగా నేడు ఎత్తుగా శోభాయాత్ర హైదరాబాద్ లో నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పుకోవాలి. ప్రధానంగా సీతారామన్ నేడు హైదరాబాద్ కూడా మహాశోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని హైదరాబాద్ మొత్తం భాగ్యనగర ఉత్సవ కమిటీ సందర్భంగా వీళ్ళందరూ నిర్వహించేటువంటి శోభాయాత్ర సీతారాంబాగ్ రామాలయం నుంచి నేరుగా కోటిలోని హనుమాన్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే ఈ శోభాయాత్రకు సంబంధించి స్థాయిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ శోభాయాత్ర మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఆంక్షలు విధించడం ఆనవాయి అని చెప్పుకోవాలి. అయితే దీంట్లో మనం చూసుకుంటే క్లియర్ గా కూడా సీతారాంబాగ్ నుంచి ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. ఉదయం 10 గంటల శోభాయాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే జరిగింది. చూసుకుంటే ఈ ట్రాఫిక్ కి సంబంధించి సికింద్రాబాద్ నుంచి కోయిగూడ, ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు నేరుగా కూడా నారాయణగూడ, ఆంధ్ర బ్యాంక్ విధంగా నేరుగా కోటి వరకు చేస్తూ ఉంటుంది. ఈ కోటి వరకు వచ్చేటువంటి ఈ రూట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు విధించడం జరిగింది. ఆ రూట్స్ లో వెళ్ళేటువంటి వాళ్ళకు అడిషనల్ రూట్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది. దీంతో స్థానికంగా ఉండేటువంటి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. పెద్ద ఎత్తున లక్షల మంది కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి శోభాయాత్ర కనుక ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ప్రతి సంవత్సరం ఉండే విధంగానే ఈసారి కూడా రూట్ మ్యాప్ అదే విధంగా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయి భద్రతా సిబ్బందులతో పాటుగా పూర్తి సీసీ ఫోటోలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున కూడా జనాలు వస్తూ ఉంటారు, శోభాయాత్రలో పాల్గొంటూ ఉంటారు. దాంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి పలు నేతలు కూడా అక్కడికి చేరుతూ ఉంటారు. దాంతో పాటుగా రాజా సింగ్ కూడా ప్రత్యక్షంగా అక్కడికి చేరుకుంటారు. అక్కడ పెద్ద ఎత్తున శోభాయాత్రకి సంబంధించి కొన్ని మధ్యలో కూడా కొంత స్పీచెస్ ఉంటాయి. దాంతో పాటుగా మధ్యలో వచ్చేటువంటి కొన్ని ఏరియాస్ నుంచి మరికొన్ని ర్యాలీస్ కూడా వస్తూ ఉంటాయి. మరికొన్ని శోభాయాత్రలన్నీ కూడా ఈ పెద్ద మనకు మెయిన్ శోభాయాత్ర ఏదైతే ఉందో ఆ శోభాయాత్రలో అటాచ్ అయితే కనుక ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ ప్రతి ఏరియాను కూడా పూర్తి కట్టదిద్దమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ దాంతో పాటు ప్రతి సెకండ్ కూడా పోలీసులు అనునిత్యం కూడా పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో బందోబస్తును చేస్తూ ఉంటారు. నిత్యం కూడా పోలీసులు అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేసి ఉంటాయి. సీసీ ఫుటేజ్ అన్ని కూడా కంట్రోల్ రూమ్ కి మెన్షన్ చేసిన నేపథ్యంలోనే కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ చేసే విధంగానే మీకు శోభాయాత్ర ముందుకు వెళ్తూ ఉంటుంది. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఇక ఈ రూట్స్ ఏదైతే
ఈ రోజు మనకు శోభాయాత్రకు సంబంధించిన రూట్స్ అయితే ఉన్నాయి. ఆ రూట్స్ అన్నిటిని కూడా పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ ఆ రూట్స్ లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ రోజంతా కూడా వేరే ఆల్టర్నేట్ రూట్స్ లో వెళ్ళాలి అని కూడా గత 2 రోజుల నుంచి పోలీసులు చెప్తా ఉన్నారు. కమిషనర్ కమిషనర్ ఆదేశాలతో కూడా ఆంక్షలు విధించడం జరిగింది. మొత్తంగా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను చేశామంటూ కూడా అధికారికంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆంక్షలు విధించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ పూర్తి భద్రతలో ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్.